everyone and welcome back to my channel. Hope you guys are doing great. Happy birthday, Nandalu. Nandan 5th birthday, super happy. Nandu, high five కొట్టు వాళ్ళందరికి. High five for the 5th birthday. లేసాం అండ్ రెడీ అయ్యాం, పూజ చేసుకున్నాం. ఇప్పుడైతే స్కూల్కి వెళ్తున్నాడు వాడు. కృతిద హ్యాపీ బర్త్డే చెప్తాం మనకి. హ్యాపీ బర్త్డే నందన్. సే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. సో మీరందరూ కూడా తప్పకుండా నందుకైతే విషెస్ చెప్పండి. అండ్ పార్టీ ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియోలోని చాలా షార్ట్ వీడియోగా అప్పుడే 5 years అయిపోయాయా, వాడు పుట్టినరోజు ఇంకా ఇంకా నాకు గుర్తుంది. చాలా చాలా మెమరీస్ ఉన్నాయి. ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది పెద్ద స్టోరీ అది. సో డెఫినెట్గా నేను ఇంకొక వ్లాగ్ అయితే చేస్తాను దాని గురించి. సో పిల్లలిద్దరిని అయితే స్కూల్ దగ్గర డ్రాప్ చేసేసి వాడికి కావాల్సిన చాక్లెట్స్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి స్టోరీ బుక్స్, పెన్సిల్స్ అండ్ టీచర్స్కి పెన్స్ అట్లా వాడి బర్త్డే గుర్తుగా ఇస్తా అన్నాడని చెప్పాడనమాట. సో అన్నీ తీసేసుకొని వాడికి ఇచ్చేసి వాడిని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఆన్ ద వేలో అక్కడ ఒక బాబా టెంపుల్ ఉంటుంది. మేము ఎవ్రీ వీక్ వెళ్తాం గురువారం. సో అక్కడ బాబా గారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని పూజ చేయించుకొని అండ్ దెన్ ఇంటికొచ్చేసాం. సో ఇదంతా కూడా ఈవినింగ్. అసలు పార్టీ చేయొద్దు అనుకున్నాం. ఫస్ట్ థింగ్ అయితే వాడి 5th బర్త్డే కదా, చాలా గ్రాండ్‌గా పార్టీ చేద్దాం అనుకున్నాం అందరిని పిలిచి. బట్ హరికి అప్పుడే నో సర్జరీ అవ్వడం వల్ల హరి ఇంట్లో నుంచి బయటికి రావడానికి కూడా లేదు. సో ఎవ్రీథింగ్ నేనే హ్యాండిల్ చేయాల్సొస్తుంది కాబట్టి ఇంక ఇంట్లో అట్‌లీస్ట్ వాడి ఫ్రెండ్స్ వరకైనా పిలిచి కేక్ కట్ చేద్దాం. ఫ్యామిలీ మెంబర్స్‌ని, ఫ్రెండ్స్‌ని పిలిచనైతే స్టార్ట్ చేశామనమాట. వాడికి కావాల్సింది మ్యారియో థీమ్. సో మ్యారియో థీమ్ ఆర్డర్ పెట్టేసి ఈవినింగ్ కల్లా డెకరేషన్ అయితే హరినే చేస్తారు. నాకు కొంచెం కష్టం చేయడం. సో హరి డెకరేషన్ పార్ట్ చూసుకుంటుంటే నేను గిఫ్ట్స్ ఎవ్రీథింగ్ ప్యాక్ చేపించడం, తీసుకురావడం ఎవ్రీథింగ్ చేస్తున్నా. అండ్ ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేశారనమాట. కేక్ తీసుకురావడం, స్నాక్స్ తీసుకురావడం అవన్నీ. బికాజ్ హరి వెళ్ళట్లే, నేను తీసుకురాలేను కాబట్టి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆ తర్వాత అయితే కేక్ కటింగ్ స్టార్ట్ అయింది. సో ఎక్సైటెడ్. అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఆ మూమెంట్స్ నాకు కూడా. ఇది కదా పిల్లలకి కావాలి. అస్సలు వాడి ఫేస్‌లో బ్లష్ చూస్తేనే మీ అందరికి అర్థమవుతుంది. ఎంత హ్యాపీగా ఉన్నాడంటే వాడు, ఎంత మురిసిపోతున్నాడు, ఎంత ఆనందంగా ఉన్నాడు. అది చాలు. చిన్నగా చేశానా, పెద్దగా చేశానా, అసలు చేశానా లేదా, అదంతా ఏం మ్యాటర్ కాదు. వాళ్ళ హ్యాపీనెస్సే మ్యాటర్ అనమాట. చేయొద్దు అనుకున్నాను, మళ్ళీ చేశాను. బికాజ్ ఆఫ్ ద హరికి బాలేదు అండ్ నేను ఒక్కదాన్ని చేయలేనని భయపడ్డా. బట్ ఫ్రెండ్స్ అందరు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ నందన్ 5th బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. హ్యాపీగా చిన్నగా కేక్ కట్ చేసుకొని అండ్ తినిపించుకొని అండ్ ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను. చేశాను అన్న ఒక ఆనందం అండ్ ఎవ్రీథింగ్. అండ్ వాట్, ఇక్కడ కృతి వేసుకున్న ఫ్రాక్ మేము స్టిచ్ చేసిందే. సూన్ దాన్ని రివీల్ చేస్తాను. అండ్ నేను కట్టుకున్న శారీ ఫ్రమ్ ఆర్కే కలెక్షన్స్, బ్లౌజ్ డిజైన్ చాలా బాగుంది. అది కూడా రివీల్ చేస్తాను సూన్. నందు డ్రెస్ చాలా తక్కువ కాస్ట్ అండి. అరౌండ్ 1200 ఆర్ 1400 పడింది అంతే. ఈ మధ్య వాడికి అస్సలు నేను కాస్ట్లీ బట్టలు కొనట్లే. ఊరికనే హైట్ అయిపోతున్నాడు వాడు. అందుకని చెప్పి కొంచెం కాస్ట్ తక్కువగానే తీసుకుంటున్నాను. ఇక్కడ హరి డ్రెస్సే కొంచెం కాస్ట్లీ అనమాట. కంపేర్ టు ఎవ్రీవన్. అబ్బాయిల బట్టలు అంతే కదా. సో అలా చిన్నగా కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అన్నీ చేసుకొని అండ్ అత్తయ్య అండ్ మా ఆడపడుచులు అందరూ వచ్చారు. సో ఎప్పుడు మీకు మా అత్తయ్యని చూపించలేదు కదా. సో తిను అత్తయ్య అనమాట, హరి వాళ్ళ మదర్. మావయ్య గారు లేరు. సో అత్తయ్య ఒక్కరే ఉంటారనమాట. అలా కేక్ కటింగ్ అయిపోయాక కేక్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి కొంచెం ఫుడ్ అదంతా ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు నందుకి ఏం గిఫ్ట్ ఇచ్చామనేది అయితే చూడండి. దానికి వాచ్ వచ్చేసింది. సో కృతిక్ ఉందన్నమాట. సో నాకు కావాలి అంటే అదే ఆర్డర్ పెట్టారు హరి. అండ్ నందన్కి
క్యారమ్ బోర్డ్ చాలా ఇష్టం. క్యారమ్ బోర్డ్ ఆడతాడు. అందుకని చెప్పి ఒక క్యారమ్ బోర్డ్ అయితే తీసుకున్నాం. సో, మేమిచ్చిన గిఫ్ట్స్ అయితే ఇవి. హరి వాచ్ ఇచ్చారు. నేను క్యారమ్ బోర్డ్ తీసుకున్నాను. అండ్ కృతి కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ అయితే ప్రిపేర్ చేసి వాళ్ళ తమ్ముడికి తర్వాత ఇచ్చింది. సో, హ్యాపీగా ఉన్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. సో, చాలురా బాబు లైఫ్ అంతా ఇలానే హ్యాపీగా ఉండాలని చెప్పి మీరందరూ కూడా విష్ చేయండి. అందరూ నందన్‌కి హ్యాపీ బర్త్‌డే అయితే చెప్పండి. ఆ తర్వాత మనోడికొచ్చినటువంటి బుజ్జి బుజ్జి గిఫ్ట్స్‌కి వాడు తెగ మురిసిపోతున్నాడనమాట. ఎంత హ్యాపీగా ఉన్నాడో. థాంక్ యూ ఎవ్రీవన్. చాలా టైమ్ స్పెండ్ చేసి మరి నందు కోసం గిఫ్ట్స్ తీసుకొనొచ్చారు. సో, ఒక్కొక్కటి ఇంకా అది ఓపెన్ చేసిందాక ఆత్రం ఆగదు గదా! నేనంతే చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం. ఏదైనా ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తే దాన్ని ఓపెన్ చేసి చూడాలి. దాన్ని వాడేయాలి తొందరగా అన్నట్టుండేది. సో, ఒక్కొక్క గిఫ్ట్ అయితే ఓపెన్ చేసుకుంటా ఆ రోజు వాళ్ళు అలా ఎంజాయ్ చేశారు. ఫుడ్ తినుకుంటా ఫ్యామిలీ మెంబర్స్‌తో. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో, అందరూ నందన్‌కైతే హ్యాపీ బర్త్‌డే చెప్పండి. అండ్ ఎప్పుడు ఇలానే హ్యాపీగా, చాలా ఆనందంగా, చాలా హెల్తీగా ఉండాలని చెప్పి మీరందరూ కూడా విష్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ సూన్ నెక్స్ట్ వీడియోలో మీ అందరిని కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బై బై.